అక్కడ పారేస్తాను పట్టుకెళ్ళి కొమ్మ. అందుకే ఒంటి బ్రాహ్మడు ఎదురొస్తే దుష్యకునం అండి అంటారు. ఒంటరి బ్రాహ్మణుడు ఎదురొస్తే దుష్యకునం ఎందుకో దుష్యకునమో తెలుసా అండి? నిజంగా శాస్త్రములను చదువుకుని అనేక విషయములను తెలుసున్నటువంటి మహాత్ముడు అలా వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ధావళి కట్టుకుని గుళ్ళోకి వెళుతున్నాడు. ఆయన వెళుతుంటే ఆయన మీకు ఒక్కడూ దొరకడం అంత తేలికైన విషయం ఏం కాదు. ఆయన అలా ఏం దొరకడు అస్తమానం. అలాంటి వాడు ఒక్కడే గుళ్ళోకి నడిచి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు అంతర్ముఖుడై ఉండగా బహిర్ముఖుడే అయి ఉంటాడు. వచ్చే సైకిల్ వెళ్ళే కారు చూసుకోవద్దు కాబట్టి బహిర్ముఖుడే అయి ఉంటాడు. చక్కగా సంతోషంగా నడిచి వెళుతున్నాడు. అలా ఆయన ఒక్కడు వెళ్ళిపోతుంటే ఎవరి మా నాన్న వాళ్ళు కూర్చున్నారనుకోండి, పోతున్నాడు పంతులు గారు గుళ్ళోకని ఊరుకున్నారనుకోండి. అంటే బ్రాహ్మణుణ్ణి అనువర్తించి ఇలాంటప్పుడే ఆయనతో కలిసి గుడి దాకా నడిచి మళ్ళీ గుడి నుంచి వాళ్ళ ఇంటి దాకా నడిచి ఆయన మాట్లాడితే మంచి మాటలు చెప్తూ ఉంటాడు కాబట్టి రెండు మంచి విషయాలు విందామని ఆయనని అనువర్తించేవాడు ఒక్కడూ లేకుండా పోయింది సమాజం. అలా ఒక్కడే వెళ్తున్నాడంటే ధర్మం వినేవాళ్ళు లేరు. ఇవాళ ధర్మం వినేవాళ్ళు లేరు కాబట్టి లోకంలో నువ్వు ధార్మికంగా ఏ పని చేసినా ఆ పని నీకు కలిసి వస్తుందని నమ్మకం లేదు. కాబట్టి ఒక్క బ్రాహ్మణుడే వెళ్ళిపోతున్నాడంటే సమాజంలో ధర్మం పోయిందని గుర్తు కాబట్టి దుష్యకునం. అంతేగాని ఆయన మొహం ఆయన వస్తే ఆయన ఏం పాడు చేసేస్తారని కాదు. అందుకని ఒంటరి బ్రాహ్మణుడు దుష్యకునం అన్నారు. ఎందుకు ఏది దుష్యకునమో తెలుసుకుని అనాలి, అంతేగాని గబుక్కుననేస్తే మళ్ళీ అదో నిందాయి కూర్చుంటుంది. కాబట్టి బ్రాహ్మణులు లేని ప్రదేశం చెప్పండి, అక్కడ పడేస్తారు. అంటే ఆయన